కూడా చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడారు కదా, లగచర్ల ఇష్యూ కంటే ముందు అంటే మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు రైతులకు బేడీలు వేసిన సందర్భాన్ని మనం ఖమ్మం మిర్చి రైతుల అంశం ఎలక్షన్స్లో ఒక పెద్ద ఆయుధంగా మారింది. మొన్న RRR అధికారం పోయే ముందు కేసీఆర్ RRR రైతులకు కూడా బేడీలు వేసిండు. మరి మీరెందుకు ఒక గిరిజన రైతుకు మీరెందుకు బేడీలు వేసి హాస్పిటల్కి తీసుకొచ్చారు? ఇప్పుడు అది సీఎం గారు చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యిండు. తర్వాత మేము అందరం కూడా దాని విషయంలో చాలా సీరియస్. ఎందుకంటే నేను ఏ మాట కామాట అందరూ అని చెప్పాను, కానీ కొంతమంది అధికారులు అత్యుత్సాహమా లేకపోతే ఇంతకుముందు ఏమన్నా ఫేవరెట్గా వాళ్ళ నుంచి పొందినరా తెలియదు, కానీ సేమ్ అదే సంఘటన రిపీట్ వీళ్ళకి టాకెటివ్ పాయింట్స్ కావడానికి చేస్తుండ్రు అన్నట్టు కూడా కనబడుతుంది. తర్వాత వీళ్ళు హాస్టల్ సందర్శనానికి పోయి చేతులు పెట్టేసి దాంట్లో చేతులు అంటే అన్నం ఉడికిందా లేదా అని పిసికి సాంబార్ ఎట్లుందని చేసే వాటిల్లో కూడా కొన్ని సంఘటనలు నా దృష్టికి వచ్చినాయి. ఈ క్రిమినాలిటీ బంద్ చేసుకోరు ఫస్ట్. అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు రావాలని చేసేది బంద్ చేసుకోండి. సరే, దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిది సీతక్క విమర్శించింది అది ఏందని చూద్దాం, కానీ ఇక్కడ లగచర్లలో జరిగిన సంఘటన విషయంలో చాలా విషయాలు భవిష్యత్తులో బయటికి రావచ్చు నాకు తెలిసి, కానీ దాన్ని తుడిచిపెట్టడానికి అన్నట్టుగా రైతు చేతికి బేడీలు వేసారు. అసలు రైతులనే లేకుండా చేసినాం చాలా వరకు కేసులలో, చాలా వరకు అంటే 90%. దాడిలో ప్రొవోకేటివ్గా ఇప్పుడు దీంట్లో అల్లు అర్జున్ కాక నెంబర్ 1 అని ఎట్లా పెట్టిండ్రో ప్రొవోక్ అరే ఇట్లా అని చెప్పి ఒక్క రాయేస్తే 100 మంది రాళ్ళేస్తారు. ఆ 100 మంది రాళ్ళేసి దాంట్లో 10 మంది రైతులు ఉండొచ్చు, అందరూ మనుషులే కదా. దాంట్లో రైతులు చాలామందికి తగ్గించినా కూడా ఇప్పుడు ఈ సంఘటనతో ఏమైతే మళ్ళీ ప్రభుత్వం రైతుకు బేడీలు వేసింది, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది. అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రెస్పాండ్ అయ్యిందా? మన ఖమ్మంలో బాలింతల్ని జైల్లో పెట్టిండ్రు. ఖమ్మం ఎల్లన్న నగర్ ఆడ చిన్న చిన్న పిల్లలు బాలింతలు పాలు ఇవ్వకపోతే అట్లాంటి పరిస్థితులు మేము చేస్తున్నాము. వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు నేరుగా, ఎవరో కూడా కాదు, ఎవరో మంత్రి కాదు, ఇంకా లేకపోతే రెస్పాండెంట్ కూడా కాదు. కాబట్టి మేము బాధ్యతతో ఉంటామనే విషయంలో ఎక్కడ రాజీ లేదు. ఓకే, కానీ ఇలాంటి బాధ్యత లేని విపక్షంతో వచ్చే తలకాయ నొప్పులు కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన ఏమో రాడు, ఆయనేమో మరి ఇంట్లో నల్లికుట్లో లెక్క ఇంట్లో పేర్లు వేనుకుంటూ ఉంటాడేమో. మరి వీళ్ళకి చెప్పేది ఆయనేమో ఎన్నోసార్లు చెప్తున్నా నేను, ఆ రామే అంటాడు ఒక ఆయన, రాకే ఇంట్లో వండుకో ఎవడొద్దంటే రేపు నువ్వు రాకపోతే నువ్వు ప్రజల పక్షాన కొట్లాడే పరిస్థితి లేకపోతే ఎవరికో ఒకరికి ఇస్తే అయిపోద్ది కదా, రావాల్సిన అవసరం కూడా లేదు. ఆ చట్ట ప్రకారం కూడా చూసిన 6 నెలలకు ఒకసారి వచ్చిపోవచ్చట. 6 నెలలకు వచ్చి సంతకం పెట్టిపోతే ఈ రేవంత్ రెడ్డి గారు సంతకం వచ్చి పెడతాడా? రేవంత్ రెడ్డి మరి ఈసారి కూడా రేవంత్ రెడ్డి గారు లేనప్పుడు ఇంకా సభ షార్ట్ నోట్స్ ఉండే లేకపోతే క్వశ్చన్ అవర్ ఉన్నప్పుడు ఫోర్జరీ చేసే అవకాశం ఇప్పుడు లేదా? ఫోర్జరీ పార్లమెంట్ లో చేసిండట కదా, చేసిండు. నాకు ఎంపీ మొన్న ఎవరో అంటుండ్రు మొత్తం ఆయన పార్లమెంట్ దిలీప్ గారే చెప్పారు కదా. అవునా? కరెక్టే. పార్లమెంట్ ప్రొసీడింగ్స్ తర్వాత అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కాదు అటెండెన్స్ లో చూస్తే మనోడు చాలా తక్కువ టైమ్స్ పోతాడు. అందుకనే అసెంబ్లీ కూడా తక్కువ సమయం పెట్టిండు ఆయన. ఎప్పుడైనా 3 రోజులు 4 రోజులు, మహా అయితే 6 రోజులు. బడ్జెట్ సెషన్స్ అయితే 6 రోజులు. బడ్జెట్ సెషన్స్ 30 days 35 days ఉన్న రోజులు చూసిన ఉన్నాయి. ప్రతి అంశం మీద బడ్జెట్లో అంశాల మీద ఒక షార్ట్ డిస్కషన్స్ పెట్టేటోళ్ళు. అది లేదు, ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలో వస్తుంది. ఏదైనా కానీ వాళ్ళు ఏదో తలకాయ ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. తెలంగాణ